ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మనలో చాలామంది పదే 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 పాపంలో పడిపోతూ ఉంటాము. దానికి కారణం ఏంటి అని పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి వచ్చి మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే 119వ కీర్తన 11వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది. ప్రభు, నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు గాను నీ వాక్కును నా హృదయములో నిలుపుకుంటుని. ఆమేన్, హల్లెలూయా. అంటే పాపము చేయకుండా ఉండాలి అంటే టీవీ చూడడం కాదండి, మొబైల్ చూడడం కాదు, టెక్నాలజీలో మనం రోజు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామని కాదు. పరిశుద్ధమైన గ్రంథము అంటే వాక్కుని మనం ఎంతగా చదవాలంటే ఆ వాక్యం మన హృదయములో ఇమిడిపోవాలి. ఎందుకంటే కపటమైన, క్రోధమైన, కామమైన, పాపమైన అది ఏదైనా హృదయం నుంచే మొదలవుతుంది. మరి దేవుడి యొక్క వాక్కుని ఎలా చదవాలి మనం? కేవలం నోటితోనేనా? హృదయ అంతరంగములో ఆ వాక్యం ముద్రింపబడాలి. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలపరుచుకొనుము, నీ జీవన గతికి మూలాధారం అదియే. మనం అంటూ ఉంటాం కదండి, అమ్మో నా పరిస్థితి ఇలా అయిపోయింది, అమ్మో నా పని అయిపోయింది, అమ్మో ఇంకా నేను బాగుపడను, అమ్మో ఇంకా నేను లేవలేను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దానికి కారణము ఎవరో బయటోళ్ళు కాదండి, మనమే. మన హృదయమే, మన కపటమే, మన నాటకమే, మన బూటకమే, మన ప్రవర్తనే, మన దొంగ ప్రేమ దేవుడి మీద లేకున్నా ఉన్నట్లుగా మనం బయట వాళ్ళకి కనిపించడం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యముగా పదిలపరచుకొనుము, నీ నా జీవన గతికి హృదయమే మూలాధారం.